నమస్తే. ఏదైతే ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆహ్, రాజకీయం చేస్తుంది. దీన్ని పెద్ద ఎత్తున చూస్తుంది అని చెప్పేసైతే బీఆర్ఎస్‌కి సంబంధించిన నేతలని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన ఏం తెలుసుకుందాం. అక్క చెప్పండి, దీన్ని ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి నడుస్తూ వస్తుంది. ప్రభాకర్ రావు రావడానికి టైం పట్టింది. వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన దాని శ్రవణ్ రావు గారు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ చేశారు, ఆ పెద్ద ఆయన ఎవరు, ఏముంది, వీటన్ని పూర్వపరాలను పట్టేసి గత ప్రభుత్వము అని అంటే కేసీఆర్ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ గారే కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లు ప్రస్తావించిన నేపథ్యంలోనే వాళ్ళని పిలవడం జరిగింది. ఇది ఎంక్వైరీలో ప్రాసెస్. సో నువ్వు తప్పు చేయకపోతే ఆటోమేటిక్గా కఠిన ముత్యం లాగా బయటకు వస్తావు. దానికి ఎందుకు? దాన్ని ఒక రాజకీయ కోణంలో పులవడం కోసము దాని మీద వీళ్ళు పోరాట వీరులకి ఏదో చేసినట్టుగా, ఏదో పొడిచినట్టుగా దానికి సంబంధించిన దానికి పెద్ద ర్యాలీలు తీసుకొని మేము వీరులము సూర్యులము మాతోనే అందరు ఉన్నారని చెప్పుకునే ప్రయత్నము బావబామర్దులు ఇద్దరు పోటీ పడి చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఈ రేస్ కేసులో వెళ్ళినప్పుడు ఈయన బావ సపోర్ట్ ఉన్నాడు, ఇవాళ బావ అయితే బామాటికి సపోర్ట్, నువ్వు నీకు నేను ఒకరికొకరం దిక్కు అనే విధంగా కనిపిస్తున్న వ్యవహారం. బట్ దీంట్లో రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే విధంగా ముఖ్యంగా కేటీఆర్ గారి యొక్క లాంగ్వేజ్ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా దారుణాతి దారుణంగా వాడు వీడు అని చెప్పేసి, తొండల రెడ్డి అని చెప్పి చాలా దారుణంగా భాష మాట్లాడుతున్నారు. చదువుకున్న వ్యక్తి కదా, కూడా ఇదే భాష మాట్లాడిండ్రు, ఆయన కూడా యూజ్ చేస్తాడు అనేసి కూడా ఇప్పుడు మీ నాయన మాట్లాడినప్పుడు ఏం చేసినారు? పుట్టుకూర పళ్ళు తొందారా? మీ నాయన కదా. ఇలాంటి భాషకన్నిటికీ భాష మీ అయ్యే చెప్పిన భాషనే కదా మాట్లాడుతున్నది. సో అంటే అయ్య బాటలోనే నడుస్తున్న కొడుకు అని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఒక హుందాతనమైనటువంటి పాలిటిక్స్ చేయాల్సి వచ్చినప్పుడు పాలక పక్షము తప్పు చేస్తే ప్రతిపక్షంగా ఎత్తి చూపాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సికింద్రాబాద్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున యాగి చేస్తున్నారు మీరు. సో సికింద్రాబాద్ జిల్లా చేయాల్సి వచ్చినప్పుడు, అంటే 33 జిల్లాలు కొత్తవి ఏర్పడ్డప్పుడు ఆ జిల్లా నేపథ్యంలో మరి సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడగలేదు? సోకాల్ లీడర్స్ అంతా ఇవాళ కిషన్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, గతంలో కూడా ఎంపీగా ఉన్నారు. అంతకుముందుకు సంబంధించినటువంటి దాంట్లో తలసాని శ్రీనివాస్ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? నువ్వు సికింద్రాబాద్ని ఏం పొడిచినావు, ఏం డెవలప్మెంట్ చేసినావు? 7 మోరీలు ఆన్నే ఉన్నాయి, ఏడొక ఇల్లు సక్కమైన ఇల్లు కట్టలేరు మీరు. ఇవాళ వీధి లైట్ లేని పరిస్థితి ఉన్నది, మీరు ఏం పొడిచిండ్రని. అందుకనే తలసాని శ్రీనివాస్ గారికి ఆ రోజు నీకు నోరు లేదు, కానీ ఇవాళ దాన్ని కేవలం పూర్తిగా పొలిటికల్ లైన్లో రాజకీయ కోణంలోనే రోడ్లెక్కి ఇవాళ రాస్తారోకలు అంటున్నారు తప్ప దీంట్లో ఎలాంటి పస లేదు. సమాజానికి కూడా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్ చేసేటువంటి ఇవాళ 6 గ్యారంటీల ద్వారా ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరణను ఓర్చుకోలేకని ఈ రకమైన డైవర్ట్ పాలిటిక్స్ వరకు మీరు రోడ్లెక్కుతారని చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. మూడో విషయం ఏంది అని అంటే, తలసాని శ్రీనివాస్ గారు రాజకీయాలకు రాకన్నా ముందు ఆలుగడ్డల పనిచేసేవని అనేవాళ్ళు. సో ఆయన దిమాక్ ఆన్నే అయిపోయింది, ఆలుగడ్డల కన్నా దిమాక్ అయిపోయింది. పొలిటీషియన్గా మెచ్యూర్ అయినాక ప్రజల మనిషిగా ఆయన రాలేదు. వీళ్ళకి ప్రజల అభివృద్ధి కాకుండా కేవలం పాలిటిక్స్ పైన సో ఎక్కువ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కూడా అసలు అమలు ఏడైనాయి, పెన్షన్ కూడా చక్కగా వస్తలేమనేసి అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం రమ్మన్నప్పుడు ఏడికి వారిపోయినారు మామ అల్లుండ్రు? ఆడ కదా చర్చ జరగాల్సింది. సో గల్లీలో కదా కాదు కదా చర్చ జరగాల్సింది. సో చట్టబద్ధంగా చట్టాలు రూపొందాల్చేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చకి పాలకపక్షం పిలిచినప్పుడు ప్రతిపక్షంగా నువ్వు ఎందుకు రాలేదని అడుగుతున్నాము. నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడాల్సింది అక్కడ కదా. సో మైకులు ఉన్నాయి కదా, మైకుల ముందు ఏది మాట్లాడితే అదే అయిపోతుంది అనుకుంటే సరి అనేది కాదు కదా. తప్ప ఒప్ప అన్నది ప్రజలు తెలుసుకుంటారు. పాలకపక్షము ప్రతిపక్షము రెండు సమానంగా అందులో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఎవరి పక్షంలో ఉండాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి మీకు ఈ రాష్ట్రంలో పార్టీ ఉంచేటువంటి నైతిక బాధ్యత మీకు ఉందా? మీ మరదలు చెప్పింది కదా, మీ చెల్లె చెప్పింది కదా, మా అయ్య అసలు పార్టీని నైతికంగా పార్టీ నడుపుతలేడని చెప్పిండు. ఓ పాలకపక్షంగా ముఖ్యమంత్రిగా వనికిరావని చెప్పింది, ప్రతిపక్ష నాయకుడిగా వనికిరావని చెప్పింది, పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ నడిపించే నైతిక హక్కు కూడా మీకు లేదని చెప్పింది. ఇంకేం కావాలా మీకు? ఇంతకన్నా మీరేం చేస్తారు? మొన్న కూడా ఏమడం జరిగింది, ఆమె మీద మీ కమెంట్స్. సో అది ఆమె వ్యక్తిగతంగా సంబంధించినటువంటి అంశము. వాళ్ళ మధ్యలో ఏ పంచాయతీ జరిగిందో ఆమె తెలుసుకోవాల్సిన విషయం అది. బట్ అల్టిమేట్గా ప్రజా సమస్యల పట్ల ఆనాడు జరిగినటువంటి రుగ్మతల పట్ల మాలాంటి వాళ్ళం గలమెత్తినప్పుడు కవిత గారు మాతో సహకరించి ఆమె గలం ఎక్కడ వినిపించలేదు. ఇవాళ ఆమె రాజకీయ కోణంలో ఆమె యొక్క పబ్బం గడుపుకోవడం కోసము ఇవాళ మళ్ళీ జాగృతి పేరుతోటి ప్రజా సమస్యల పట్ల ఎత్తుతూ అలాగే ఇంటిలో జరిగినటువంటి అంశాల పట్ల ప్రజల ముందు ఉంచుతున్నది. సో ప్రజలు ఏం చెప్తారన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
సో సందర్భానుసారంగా మీ అవకాశాల కోసం రాజకీయాలు మాట్లాడితే ప్రజలు స్వీకరించాలన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక దగ్గర విన్నాను ఆమె మాట్లాడిన దాంట్లో బీసీలకి సంబంధించినటువంటి కోటా తేల్చే ముందుకే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడానికి లేదు. సో మా బీసీలని మాట్లాడుతుంది. మరి మా బీసీల యొక్క ఎమ్మెల్సీని తీసుకున్న నాడు బీసీ అని తెలియలేదా? ఆమె ఎమ్మెల్సీ వాళ్ళ నాయన నామినేటెడ్ చేసినాడు, లోకల్ బాడీ దానికి ఎలక్ట్ చేసినాడు. మరి అదే నీ జిల్లాకి సంబంధించిన మరో బీసీ బిడ్డ ఎమ్మెల్సీ తీసుకుని నువ్వు ఎమ్మెల్సీ అయినావు. మరి ఆనాడు యాది రాలేదా బీసీలని? ఇవాళ కొత్తగా మీ రాజకీయ పబ్బం కోసము బీసీల ముసుగు తొడుక్కొని మేము బీసీలం అని చెప్పి బీసీల పక్షాన నిలబడతానని మాట్లాడితే అది ఎవరు స్వీకరించారన్నది ఆమె గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు నువ్వు మాకు అండగా ఉండని అడుగుతున్నారని తెలియజేస్తుంది. అసలు మీరేంటి మీరేంటి ఇక్కడ ఈ రాష్ట్రంలో అన్నది ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ రిజర్వేషన్ అమలు చేస్తారా మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్? కోర్టుకు సంబంధించినటువంటి అంశం ఉన్నప్పుడు కోర్టులో తేలిన తర్వాతనే కదా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఎందుకు వాయిదా పడ్డాయి. సో ఆటోమేటిక్గా కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే రిజర్వేషన్లతోనే ఏం తేలాలన్న దానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తాము, అఖిలపక్షాన్ని పిలుస్తాము, అందరి పార్టీల భాగస్వామ్యంతో ఏం చేద్దామని చర్చిద్దామన్నారు. అంటే ఒక డెమోక్రటిక్గా పాలన కొనసాగించే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల భాగస్వామ్యం కోరుతున్నప్పుడే మీరు దీనిని అర్థం చేసుకోవాలి. ఈ లైన్ ఎంత సీరియస్గా ఉన్నటువంటి అంశము, ఇది అందరి భాగస్వామ్యంతో జరగాల్సినటువంటి అంశం అన్నది. సో దాని రాజకీయ కోణంలో వాళ్ళు మాట్లాడినంత మాత్రం ప్రజలు దాన్ని స్వీకరించారని తెలియజేస్తారు. ఇప్పుడు 150ని 300 చేశారు కాబట్టి ఏం పీకడానికి చేశారని కూడా అంటున్నారు. దాన్ని ఎట్లా అంటున్నారు? మీ అయ్య ఏం పీకినాడు 33 జిల్లాలు చేసి? ఇప్పుడు వాస్తవానికి ఆమె నిన్న ఇంకొక మాట కూడా చెప్పినది, బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారంగా అది జరిగేంత వరకు జిల్లాల విభజన కూడా లేదు అని చెప్పింది. ఈ విషయాన్ని మేము ఆ రోజే చెప్పినాము. మేము జిల్లాలను విభజన చేస్తామని చెప్పేసి నేను ఆర్టీఐ రాసిన కేంద్రానికి రాసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు మమ్మల్ని అడగనే లేదని వాళ్ళు ఇచ్చినటువంటి అంశం. కానీ ఈమె రీసెంట్గా ఏం చెప్పినది, సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించి మరి ఈ అంశమే దానిలోకి పరిధిలోకి రానప్పుడు మరి ముఖ్యమంత్రి గారు దీన్ని ఎలా చేస్తారని అడిగింది. మరి ఇదే ముచ్చట మీ నాయన ఆ రోజు చేసినాడు, ఏం చేసినామని అడుగుతున్నాను నేను. ఏం గాడిద పనులు తోయినావా ఎలా తెలియలేకుండానా? అంటే ఐఏఎస్తో ఒకటి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి చేస్తే ఒకట, అంతే కదమ్మా. సో కాబట్టి కవిత గారికి ఆమెకు అనుకోగా ఆమెకి నచ్చినట్టుగా ఆమె స్టేట్మెంట్ మలుచుకోవడం ఆ కుటుంబ సభ్యులందరికీ ఓకే. సో ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి అందులో ఆమె కూడా భాగస్వామిరాలే. కాబట్టి మేము ముందు నుంచి అదే చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం పంచుకోవడంలో ఆమె కూడా భాగస్వామిరాలే. కాబట్టి కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, సంతోష్ రావు గారైనా, కవితారావు అయినా, హరీష్ రావు అయినా వీళ్ళందరి భాగస్వామ్యం ఉన్నది. వీళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రజల్ని పొడుచుకొని పీల్చుకొని పిప్పిలాగా బతికినటువంటి వాళ్ళు, ఆస్తులు సంపాదించిన వాళ్ళు. సో పూర్తిగా ఎంక్వైరీ అందరిపైన జరగాలని డిమాండ్ చేస్తారు. ఈ కోణంలో ఆమె యొక్క పబ్బం గడుపుకోవడం కోసం ఇవాళ మళ్ళా జాగృతి పేరుతోటి ప్రజా సమస్యల పట్ల ఎత్తుతూ అలాగే ఇంటిలో జరిగినటువంటి అంశాల పట్ల ప్రజల ముందు ఉంచుతున్నది. సో ప్రజలు ఏం చెప్తారన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో సందర్భానుసారంగా మీ అవకాశాల కోసం రాజకీయాలు మాట్లాడితే ప్రజలు స్వీకరించాలన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక దగ్గర విన్నాను ఆమె మాట్లాడిన దాంట్లో బీసీలకి సంబంధించినటువంటి కోటా తేల్చే ముందుకే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడానికి లేదు. సో మా బీసీలని మాట్లాడుతుంది. మరి మా బీసీల యొక్క ఎమ్మెల్సీని తీసుకున్న నాడు బీసీ అని తెలియలేదా? ఆమె ఎమ్మెల్సీ వాళ్ళ